మరణాత జీవాహారమను మా అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మా ప్రేమపూర్వక ఆహ్వానము మీకు తెలియచేయిచు ఉన్నాము. దేవుని వాక్య గ్రంథములో మనము చూచినప్పుడు జననమును గూర్చియు మరణమును గూర్చియు వివరమును మనము తెలుసుకుంటూ ఉన్నాము. మనిషి నిత్యము మరణ భయ గుప్పెట్లో జీవిస్తూ ఉంటాడు. తన జీవితము ఎప్పుడు ముగియనయున్నదో ఎరుగక భయాందోళనతో తన జీవిత ప్రయాణమును సాగిస్తూ ఉంటాడు. దేవుని వాక్యములో మనము చూచినప్పుడు జననము గూర్చిన వివరము ఉన్నది, మరణమును గూర్చిన వివరము ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధన ఆధారము చేసుకుని ఎన్ని జన్మములు ఉన్నాయి అని మనము చూస్తే 2 జన్మములు ఉన్నాయి. మొట్టమొదటిది నీటి వలన అనగా శరీర జననము, తల్లి గర్భములో నుండి ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నవారై ఉండగా, రెండవదిగా క్రీస్తు యేసునందు ఆత్మ మూలముగా మరొక జన్మము ఉన్నది. 2 జన్మములు కలిగిన వారు, 2 సార్లు జన్మించిన వారు, వారు ఒకవేళ రాకడ ఆలస్యం అయితే వారు ఒక్కసారి శారీరక మరణము విశ్రాంతిగా వారు పొందరై ఉన్నారు. కానీ ఒకవేళ క్రీస్తు యేసుని మాటలను మనం ఆధారము చేసుకుని అర్థము చేసుకొనవలనంటే యోహాను సువార్తలోని 3వ అధ్యాయములో పరిసయ్యుడైన నికోదేముతో క్రీస్తు యేసు మాట్లాడిన మాటలలో ఒకడు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి అతడు 2వసారి జన్మించాలి. కానీ అలాగున కాక ఒక్కసారి మాత్రమే అతడు జన్మిస్తే అతడికి 2 మరణములు ఉన్నాయి. ఒకటి శరీర మరణము, 2 ఆత్మీయ మరణము. ఈరోజు ఈ ఉదయకాల సమయమందు నీవు నూతనముగా జన్మించావా? చాలాసార్లు నీవు అనుకోవచ్చు, నేను జీవిస్తూ ఉన్నాను, మరలా జన్మించవలసిన అవసరత నాకేముంది? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్? మరలా జన్మించవలసిన అవసరత నాకేమున్నదని నీవు తలంచవచ్చు. కానీ నీవు పరలోక రాజ్యమును స్వతంత్రించుకునవలనంటే, మరణ బలము వీగిపోయి నీ విషయములో మరణము లేకుండా నిత్యము నీవు జీవించవలనంటే నీవు నూతన జన్మమును కలిగి ఉండాలి. అందుకనే ఈరోజు దేవుని వాక్యములో మనము చూచినప్పుడు మరణించకుండా ఉండుటకు, మరణ భయము లేకుండా జీవించుటకు నీవు నేను చేయగలిగింది ఏమిటి? మోక్షరాజ్యము పరలోకపురము చేరి నిత్యము జీవించుటకు మనము చేయగలిగింది ఏమిటి అంటే, క్రీస్తు యేసుని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన నామమందు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమందు మన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ సహాయము వలన పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని మనము జీవించినప్పుడు దట్ ఈస్ అనదర్ బర్త్. అది మరొక జన్మమై ఉంది, అది మరొక జీవితమై ఉంది. కాబట్టి ఉదయకాల సమయమందు మనలను మనము పరిశీలన చేసుకుందాం. అటు జీవితము మనము కలిగిన వారముగా ఉన్నామా? నూతన జన్మమును కలిగి ఉండి మరణమును తప్పించుకున్న వారమై మనం ఉన్నామా? చాలా సూటిగా మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను, మీరు రక్షింపబడ్డారా? రక్షణలోనికి వచ్చారా? భయం గుప్పెట్లో కాక క్రీస్తు యేసు వలన ధైర్యము కలిగిన వారై నూతన జన్మమును పొంది మోక్షము చేరండి. దేవుడి మాటలను మీ వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభువా, ఈ మాటలను నీ బిడ్డల వెనుకడిలో దీవించుము. నిన్ను తెలుసుకుని నీ వలనైన నూతన జన్మము పొందుటకు సహాయము చేయము. వారి పాప విషయమై చింతించి నీ మరణములో వారి పాపములను సమాధి చేసి నీతో పాటుగా నీ పునరుద్ధానములో నుండి నూతన జీవితములోనికి జీవముతో అడుగుడుటకు సహాయము చేయము. మరణ భయము లేకుండా ధైర్యముతో నిత్యము జీవించుటకు కృప చూపించుము. ప్రాణప్రియుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.